గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. నా పేరు లలిత మేడం. కేఆర్ఆర్ జీజేసీ కోదాల్లో సిటీ లెక్చరర్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు మనం ఎస్టిమేటింగ్ అండ్ కాస్టింగ్లో యూనిట్ 4 ఇంతకుముందు మనం 3 యూనిట్స్ చెప్పుకున్నాం. ఈరోజు మనం యూనిట్ 4లో పార్ట్ 1 చెప్పుకుందాము. యూనిట్ 4 డీటెయిల్డ్ అండ్ అబ్స్ట్రాక్ట్ ఎస్టిమేషన్ ఆఫ్ బిల్డింగ్. డీటెయిల్డ్ అండ్ అబ్స్ట్రాక్ట్ ఎస్టిమేషన్ ఆఫ్ బిల్డింగ్. ఒక బిల్డింగ్ యొక్క డీటెయిల్డ్ ఎస్టిమేషన్ మరియు అబ్స్ట్రాక్ట్ ఎస్టిమేషన్ ఎట్లా చేస్తాం అనేది ఈరోజు ప్రాబ్లం వైజ్గా తెలుసుకుందాం. ఫస్ట్ డీటెయిల్డ్ ఎస్టిమేషన్. డీటెయిల్డ్ ఎస్టిమేషన్ అంటే ఏంటంటే ది ప్రిపరేషన్ ఆఫ్ డీటెయిల్డ్ ఎస్టిమేషన్ కన్సిస్ట్ ఆఫ్ వర్క్అవుట్ క్వాంటిటీస్ ఆఫ్ వేరియస్ ఐటమ్స్ ఆఫ్ వర్క్ అండ్ డిటర్మైన్ ది కాస్ట్ ఆఫ్ ఈచ్ ఐటమ్. మనం వర్క్ మొదలుపెట్టే ముందు ఫస్ట్ డీటెయిల్డ్ ఎస్టిమేషన్లో క్వాంటిటీస్ ఆఫ్ ఐటమ్ వర్క్స్ డీటెయిల్డ్ ఎస్టిమేషన్ చేస్తాము. వేరియస్ ఐటమ్స్ ఆఫ్ వర్క్ యొక్క క్వాంటిటీస్ చేసుకుంటాం. తర్వాత డిటర్మైన్ ది కాస్ట్ ఆఫ్ ఈచ్ ఐటమ్. క్వాంటిటీ చేసిన తర్వాత అబ్స్ట్రాక్ట్ ఎస్టిమేషన్లో కాస్ట్ ఆఫ్ ఈచ్ ఐటమ్ చేస్తాం. ఈ రెండు చేసిన తర్వాతనే మనం వర్క్ అనేది మొదలు పెడతాం. కాబట్టి మనం డీటెయిల్డ్ అండ్ అబ్స్ట్రాక్ట్ ఎస్టిమేషన్ ఎట్లా చేద్దాం అనేది ఈ యూనిట్లో మనం తెలుసుకుందాం. ఫస్ట్ దేర్ ఆర్ 2 స్టెప్స్ ఇన్ ఎస్టిమేషన్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ బిల్డింగ్ ఆర్ స్ట్రక్చర్. ఏ బిల్డింగ్ కానీ స్ట్రక్చర్ కానీ మనం మొదలుపెట్టే ముందు ముఖ్యంగా 2 స్టెప్స్ ఫాలో కావాలి. అవేంటి? టేకింగ్ అవుట్ క్వాంటిటీస్ ఆఫ్ క్యాల్కులేషన్స్ ఆఫ్ క్వాంటిటీస్ ఇన్ డీటెయిల్డ్ ఎస్టిమేషన్. ఇంతకుముందు చెప్పుకుందాం. డీటెయిల్డ్ ఎస్టిమేషన్లో క్వాంటిటీస్ ఆఫ్ ఐటమ్స్ అనేది ఫస్ట్ చేసుకోవాలి. తర్వాత రెండోది డిటర్మైన్ ది కాస్ట్ ఫ్రమ్ ది అబ్స్ట్రాక్ట్ ఎస్టిమేషన్. డీటెయిల్ ఎస్టిమేషన్లో క్వాంటిటీ చేసిన తర్వాత అబ్స్ట్రాక్ట్ ఎస్టిమేషన్లో కాస్ట్ ఆఫ్ మెటీరియల్ అనేది మనకు కాస్ట్ ఆఫ్ వర్క్ అనేది అబ్స్ట్రాక్ట్ ఎస్టిమేషన్లో చేస్తాం. ఈ 2 స్టెప్స్ ఫాలో కావాలి. మనం ఈ 2 స్టెప్స్ ఫాలో అవుతూ మనం వర్క్ అయిన తర్వాత వర్క్ అనేది మొదలు పెడతాం. ఈ 2 స్టెప్ డీటెయిల్డ్ ఎస్టిమేషన్ చేయడానికి మనకు 2 పద్ధతులు ఉంటాయి. దేర్ ఆర్ 2 మెథడ్స్ టేకింగ్ అవుట్ క్వాంటిటీస్ తీసుకోవడానికి 2 మెథడ్స్ని మనం ఫాలో అవుతాం. ఏ మెథడ్లో అయినా చేయొచ్చు. ఆ 2 మెథడ్లు కూడా ఎట్లా చేయాలనేది మనకి ఈరోజు చెప్తా. 2 మెథడ్లు ఏంటి? ఒకటి లాంగ్ వాల్ అండ్ షార్ట్ వాల్ మెథడ్, రెండోది సెంటర్ లైన్ మెథడ్. ఈ రెండింటి కూడా క్వాంటిటీస్ సేమ్ వస్తాయి. కాకపోతే చేసే విధానంలో 2 పద్ధతులలో మనం చేస్తాం. ఒకటి లాంగ్ వాల్ అండ్ షార్ట్ వాల్ మెథడ్, 2 సెంటర్ లైన్ మెథడ్. ఓకే, ఫస్ట్ మనం లాంగ్ వాల్ అండ్ షార్ట్ వాల్ మెథడ్ ఎట్లా చేయాలో తెలుసుకుందాం. లాంగ్ వాల్ అండ్ షార్ట్ వాల్ మెథడ్. This method is also called separate or individual wall method. This is simple and give accurate values. దీన్ని separate or individual method wall method అని కూడా అంటారు. This is simple and accurate results. సింపుల్గా ఉంటుంది, యాక్యురేట్ కరెక్ట్ రిజల్ట్స్ అనేది వస్తుంది. ది ఫాలోయింగ్ ప్రొసీజర్ ఈజ్ అడాప్టెడ్. మనకు లాంగ్ అండ్ షార్ట్ వాల్ మెథడ్లో చేసేటప్పుడు ఏం ప్రొసీజర్ అనేది ఫాలో కావాలనేది ఇక్కడ మీకు మెన్షన్ చేసిండ్రు. 1. ది డైమెన్షన్స్ ఆఫ్ లాంగ్ వాల్ అండ్ షార్ట్ వాల్ షుడ్ బి టేకెన్ సపరేట్లీ. We should take dimensions of long wall and short wall separately. మనం డైమెన్షన్స్ అనేవి లాంగ్ వాల్కి షార్ట్ వాల్కి సపరేట్గా తీసుకోవాలి. లాంగ్ వాల్ ఎంత, షార్ట్ వాల్ ఎంత అనేది ముందే మనం మనకి ఇచ్చిన ఫిగర్లో తెలుసుకోవాలి. నెంబర్ 2, irrespective of lengths, the wall which is taken first long wall and the wall which is taken next short wall. ఫస్ట్ మనం లాంగ్ వాల్ అనేది తీసుకోవాలి. దాంట్లో లాంగ్ వాల్ ఎన్ని ఉన్నాయి చూసుకోవాలి. తర్వాత షార్ట్ వాల్ అనేది తీసుకోవాలి. షార్ట్ వాల్స్ ఎన్ని ఉన్నాయి అనేది తీసుకోవాలి. ఫస్ట్ లాంగ్ వాల్ తీసుకోవాలి, తర్వాత షార్ట్ వాల్ తీసుకోవాలనేది ఇక్కడ మెన్షన్ చేసింది. థర్డ్ పాయింట్, ది సెంటర్ లైన్ ఆఫ్ వాల్ బిల్డింగ్ ఈజ్ కన్సిడర్ ఫ్రమ్ డిటర్మైన్ ది సెంటర్ టు సెంటర్ లెంత్ ఆఫ్ లాంగ్ వాల్ అండ్ షార్ట్ వాల్స్. మనకు లాంగ్ అండ్ షార్ట్ వాల్ మెథడ్ కానీ సెంటర్ లైన్ మెథడ్ కానీ చేసేటప్పుడు మనకు వాల్ యొక్క సెంటర్ లైన్ అనేది చాలా ముఖ్యం. ఆ సెంటర్ లైన్ అనేది కన్సిడర్ చేసుకోవాలి. వాల్ విడ్త్లో సగం పెట్టుకొని మధ్యకు పెట్టుకొని దాన్ని సెంటర్ లైన్ అనేది చుట్టూ తీసుకోవాలి. కాబట్టి బిల్డింగ్లో సెంటర్ లైన్ అనేది ముందు మనం డిటర్మైన్ చేసుకోవాలి, కనుక్కోవాలి ఎక్కడ ఉందనేది. నెంబర్ 4, సెంటర్ టు సెంటర్ లెంత్ ఆఫ్ లాంగ్ వాల్ అనేది ఎట్లా తీసుకోవాలి. సెంటర్ టు సెంటర్ లెంత్ ఆఫ్ లాంగ్ వాల్ అంటే ఇంటర్నల్ లెంత్ ఆఫ్ లాంగ్ వాల్ ప్లస్ విడ్త్ ఆఫ్ వాల్. ఇంటర్నల్ లెంత్ ఆఫ్ లాంగ్ వాల్ అంటే మనకు రూమ్ లెంత్ అండ్ బ్రెడ్త్ అనేది రూమ్ ఇంటర్నల్ కొలతలు అనేది మనకు ఇస్తారు ప్లాన్లో. ఇంత 7x4 ఉందనుకోండి, 7 అనేది లాంగ్ వాల్, 4 అనేది షార్ట్ వాల్. కాబట్టి ఇంటర్నల్ లెంత్ ఆఫ్ లాంగ్ వాల్ ప్లస్ విడ్త్ ఆఫ్ వాల్. విడ్త్ ఆఫ్ వాల్ అనేది కూడా మనకు అక్కడ ప్లాన్లో మెన్షన్ చేస్తారు. చేసినప్పుడు మనం సెంటర్ టు సెంటర్ లెంత్ ఆఫ్ ఇంటర్నల్ వాల్ ప్లస్ ఇంటర్నల్ లెంత్ ఆఫ్ లాంగ్ వాల్ ప్లస్ విడ్త్ ఆఫ్ వాల్ అనేది సెంటర్ టు సెంటర్ లెంత్ ఆఫ్ లాంగ్ వాల్కి తీసుకుంటాం. తర్వాత ఫిఫ్త్ది సెంటర్ టు సెంటర్ లెంత్ ఆఫ్ షార్ట్ వాల్. షార్ట్ వాల్ ఎట్లా తీసుకుంటాం? ఇంటర్నల్ లెంత్ ఆఫ్ షార్ట్ వాల్ ఉంటుంది కదా, ఇంటర్నల్ లెంత్ ఆఫ్ షార్ట్ వాల్ ప్లస్ విడ్త్ ఆఫ్ వాల్, దానికి కూడా ఒక విడ్త్ ఆఫ్ వాల్ అనేది కలిపితే సెంటర్ టు సెంటర్ లెంత్ ఆఫ్ షార్ట్ వాల్ అని వస్తుంది. మీకు ఇంతకుముందు ప్రాబ్లంలో కూడా చెప్పిన మీకు సెంటర్ టు సెంటర్ లెంత్ ఆఫ్ లాంగ్ వాల్, సెంటర్ టు సెంటర్ లెంత్ ఆఫ్ షార్ట్ వాల్ అనేది మనం ప్రాబ్లం చేసే ముందే ఇది చేసుకోవాలి. మీకు ఎట్లా చేయాలనేది తర్వాత నెక్స్ట్ ప్రాబ్లంలో చూపిస్తాం. ఈరోజు మనం
లాంగ్ అండ్ షార్ట్ వాల్ మెథడ్లో 1 రూమ్ బిల్డింగ్కి ఎలా ఎస్టిమేషన్ చేయాలనేది మనం డీటెయిల్ ఎస్టిమేషన్ ఎట్లా చేయాలనేది ఇక్కడ తెలుసుకుందాం. ఇక్కడ మనం ఆల్ ఐటమ్స్ ప్రిపేర్ ది డీటెయిల్ ఎస్టిమేషన్ ఫర్ గివెన్ లాంగ్ అండ్ షార్ట్ వాల్ మెథడ్లో మనం గివెన్ ప్రాబ్లంకి చేసుకోవాలనేది ఇక్కడ ఉంది. ఫస్ట్ ప్లాన్ ఇచ్చిండ్రు, సెక్షన్ ఇచ్చిండ్రు. మనకు డైమెన్షన్స్ అనేవి మొత్తం కూడా ఈ ప్లాన్లో సెక్షన్లో తెలుస్తాయి. ప్లాన్ 7x4 ఇక్కడ చూడండి. ప్లాన్లో 7x4 అంటే రూమ్ సైజు, లాంగ్ వాల్ లెంత్ 7, షార్ట్ వాల్ లెంత్ 4. మనం మామూలుగా ఎప్పుడైనా మనకు రూమ్ కొలత లోపల ఇచ్చినప్పుడు 7x4 ఇచ్చిన ఫస్ట్ లాంగ్ వాల్ 7, షార్ట్ వాల్ 4 అనేది తీసుకోవాలి. ఫస్ట్ ఇచ్చిన కొలత లాంగ్ వాల్ కిందికి, సెకండ్ ఇచ్చిన కొలత షార్ట్ వాల్ కిందికి రూమ్ యొక్క సైజుని అలా మనం మెన్షన్ చేసుకోవాలి. 7x4 అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్ అన్నట్టు. 7 లాంగ్ వాల్ లెంత్, ఇంటర్నల్ లెంత్ ఆఫ్ లాంగ్ వాల్ 7, ఇంటర్నల్ లెంత్ ఆఫ్ షార్ట్ వాల్ 4. తర్వాత డోరు ఇచ్చారు. డోర్ యొక్క సైజు కింద ఇచ్చారు 1 మీటర్ ఇంటూ 2 మీటర్స్ అంటే 1 మీటర్ కింద వెడల్పు, 2 మీటర్స్ హైట్. విండోస్ 5 విండోస్ ఉన్నాయి. దాన్ని మనం 1 మీటర్ ఇంటూ 2 మీటర్స్, 1 మీటర్ వెడల్పు 1.2 మీటర్స్ వెడల్పు, 1.5 మీటర్స్ హైట్. డోర్ అది విండో యొక్క వెడల్పు హైట్ అది మనకి ఇంతవరకు ప్లాన్లో తెలుస్తాయి. సెక్షన్లో కొలతలు తెలుస్తాయి. ఏది మామూలుగా గ్రౌండ్ లెవెల్ నుంచి కింది వరకు గలదాన్ని డెప్త్ ఆఫ్ ఎక్స్కవేషన్ అంటారు. తర్వాత సెక్షన్లో సీసీ బెడ్, కింద ఉంది సీసీ బెడ్, తర్వాత ఫస్ట్ పుట్టింగ్, తర్వాత బేస్మెంట్, తర్వాత హైట్ ఆఫ్ సూపర్ స్ట్రక్చర్. ఇవి సెక్షన్లో మనకు కొలతలు క్లియర్గా తెలుస్తాయి. ఇప్పుడు మనం దీనికి లాంగ్ అండ్ షార్ట్ వాల్ మెథడ్లో ఎలా చేయాలి, ప్రాబ్లం ఎలా చేయాలనేది, మనకు క్వాంటిటీస్ ఎలా కనుక్కోవాలనేది ఇక్కడ మీరు తెలుసుకోవాలి. ఫస్ట్ మీరు చేసే పని ఏంటంటే సెంటర్ టు సెంటర్ లెంత్ ఆఫ్ లాంగ్ వాల్. మనకు ఏ వర్క్ అయినా, ఏ ఎస్టిమేషన్ అయినా మొదలు పెట్టేటప్పుడు మనకు లాంగ్ అండ్ షార్ట్ వాల్ మెథడ్లో కానీ సెంటర్ లైన్ మెథడ్ చేసేటప్పుడు కానీ సెంటర్ టు సెంటర్ లెంత్ ఆఫ్ లాంగ్ వాల్, సెంటర్ టు సెంటర్ లెంత్ ఆఫ్ షార్ట్ వాల్ అనేది మనం ఫస్ట్ కనుక్కోవాలి. ఇక్కడ మనకు సెంటర్ టు సెంటర్ లెంత్ ఆఫ్ లాంగ్ వాల్, సెంటర్ టు సెంటర్ లెంత్ ఆఫ్ లాంగ్ వాల్ అంటే ఇక్కడ ప్లాన్లో రెడ్ మార్క్ చేసింది చూడండి. ఈ సెంటర్ నుంచి ఈ సెంటర్ వరకు 7 మీటర్స్ పొడవు గల లాంగ్ వాల్ని తీసుకోవాలి. కాబట్టి సెంటర్ టు సెంటర్ లెంత్ ఈ వాల్ విడ్త్ని సగం చేసి, వాల్ విడ్త్ ఎంత 0.3, దాంట్లో సగం చేస్తే ఎంత 0.3/2. తర్వాత ఇంటర్నల్ లెంత్ ఆఫ్ లాంగ్ వాల్ ఎంత 7 ప్లస్ మళ్ళీ హాఫ్ ఆఫ్ విడ్త్ 0.3/2. ఓకే, 0.3/2 హాఫ్ ఆఫ్ విడ్త్ ప్లస్ ఇంటర్నల్ లెంత్ ఆఫ్ లాంగ్ వాల్ 7 ప్లస్ మళ్ళీ హాఫ్ ఆఫ్ విడ్త్ 0.3/2 కలిపితే 7.3 మీటర్స్. అంటే ఈ సెంటర్ నుంచి ఈ సెంటర్ వరకు కల లెంత్ 7.3 మీటర్స్. తర్వాత అలాగే షార్ట్ వాల్ యొక్క ఇంటర్నల్ లెంత్ ఎంత 4 మీటర్స్. తర్వాత వాల్ విడ్త్లో సగం, పైన వాల్ విడ్త్లో సగం తీసుకుంటే 0.3/2 ప్లస్ 4 ప్లస్ కింద 0.3/2 హాఫ్ ఆఫ్ వాల్ విడ్త్. అలా తీసుకుంటే 4.3 మీటర్స్ షార్ట్ వాల్. ఓకే, లాంగ్ వాల్ 7.3 మీటర్స్, సెంటర్ టు సెంటర్ లెంత్ ఆఫ్ లాంగ్ వాల్. ఈ వాల్ విడ్త్ నుంచి సగం నుంచి ఈ వాల్ విడ్త్లో సగం హాఫ్ ఆఫ్ విడ్త్ తీసుకుంటే ఈ సెంటర్ నుంచి ఈ సెంటర్ వరకు 7.3 మీటర్స్. అలాగే షార్ట్ వాల్ ఈ సెంటర్ నుంచి ఈ సెంటర్ వరకు తీసుకుంటే 4.3 మీటర్స్. ఇది ఫస్ట్ మనం ఎస్టిమేషన్ ఏ రూమ్ బిల్డింగ్ అయినా, 1 రూమ్ బిల్డింగ్ అయినా 2 రూమ్ బిల్డింగ్స్ అయినా చేసేటప్పుడు సెంటర్ టు సెంటర్ లెంత్ ఆఫ్ లాంగ్ వాల్, సెంటర్ టు సెంటర్ లెంత్ ఆఫ్ షార్ట్ వాల్స్ అనేవి తీసుకోవాలి. ఇక్కడ మనకు 1 రూమ్ బిల్డింగ్లో 2 లాంగ్ వాల్స్, 2 షార్ట్ వాల్స్ అనేది మనకు క్లియర్గా తెలుస్తుంది. ఇలా మనం సెంటర్ టు సెంటర్ లెంత్ ఆఫ్ లాంగ్ వాల్, సెంటర్ టు సెంటర్ లెంత్ ఆఫ్ షార్ట్ వాల్ తీసుకున్న తర్వాత చేయాల్సిన పని లాంగ్ అండ్ షార్ట్ వాల్ మెథడ్కి పట్టిక, డీటెయిల్డ్ ఎస్టిమేషన్ యొక్క పట్టిక. మీకు ఇంతకుముందు సెకండ్ యూనిట్లో డీటెయిల్ ఎస్టిమేషన్ యొక్క పట్టిక ఎలా వేసుకోవాలి అని చెప్పిన. పట్టిక అంటే ఏంటి, మనం డీటెయిల్ ఎస్టిమేషన్ తయారు చేయడానికి ఏమేం కావాలి, లెంత్, బ్రెడ్త్, హైట్ అనేది ఒక టేబుల్ వైజ్ రాసుకొని దాన్ని మనం ప్రతి ఐటమ్కి, ఈచ్ ఐటమ్కి ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తాం. ఇక్కడ మీరు డీటెయిల్ ఎస్టిమేషన్ యొక్క పట్టిక ఫస్ట్ వేసుకోండి. లాంగ్ వాల్ అండ్ షార్ట్ వాల్ మెథడ్ రాసుకోండి. డీటెయిల్ ఎస్టిమేషన్ యొక్క పట్టిక ఫస్ట్ సీరియల్ నెంబర్ అంటే 1, 2, 3, 4 అలా మనం చేసే ఐటమ్ యొక్క నెంబర్స్. తర్వాత డిస్క్రిప్షన్ ఆఫ్ వర్క్ అంటే మనం చేసే ఐటము ఏంటిది అనేది అక్కడ మెన్షన్ చేయాలి. నేమ్ ఆఫ్ ది వర్క్ అనేది మెన్షన్ చేయాలి అక్కడ మనం. కాబట్టి డిస్క్రిప్షన్ ఆఫ్ వర్క్లో మనం ఏం వర్క్ చేస్తామో అది అక్కడ మెన్షన్ చేయండి. తర్వాత నెంబర్ అంటే 1 2 లాంగ్ వాల్స్ ఉన్నాయి అనుకో 2 లాంగ్ వాల్స్, షార్ట్ వాల్స్ ఉన్నాయి అనుకో 2 షార్ట్ వాల్స్, అట్లా నెంబర్ అనేది ఇక్కడ మనం మెన్షన్ చేస్తాం. తర్వాత లెంత్ అంటే మనం తీసుకునే ఐటమ్ యొక్క, మనం ఇక్కడ ఏ వర్క్ డిస్క్రిప్షన్లో ఏం వర్క్ రాసినామో ఆ ఐటమ్ యొక్క లెంత్ ఎంత. తర్వాత బ్రెడ్త్ అంటే దాని యొక్క వెడల్పు ఎంత. తర్వాత హైట్ అంటే మనం తీసుకునే ఐటమ్ యొక్క హైట్ ఎంతవరకు వేసినాం, హైటా డెప్త్. ఇది తర్వాత ఈ 4 ఇంటూ చేస్తే క్వాంటిటీ అనేది మనకు వస్తుంది. మనకు మెయిన్గా కావాల్సింది
క్వాంటిటీ కావాలంటే లెంత్ బ్రెడ్త్ హైట్ కావాలి. ఈచ్ ఐటమ్కి లెంత్ బ్రెడ్త్ హైట్ కావాలి కాబట్టి హైట్. తర్వాత రిమార్క్స్ అంటే మనకేమన్నా ఉంటే ఇక్కడ రాసుకోవాలి. రిమార్క్స్ మనం ఏమన్నా చేయదలుచుకుంటే దీంట్లో రిమార్క్స్లో మనం సరి చేసుకోవాలి, రాసుకోవాలి. కాబట్టి ఇది టేబుల్. ఫస్ట్ మీరు ఈ టేబుల్ నేర్చుకోవాలి. టేబుల్ నేర్చుకున్న తర్వాత మనం ఐటమ్స్ ఆఫ్ వర్క్ అనేది ఎట్లా చేయాలనేది మీకు చెప్తా. ఫస్ట్ నెంబర్, తర్వాత డిస్క్రిప్షన్ ఆఫ్ వర్క్ అంటే నేమ్ ఆఫ్ వర్క్ మనం ఏది చేస్తాం, తర్వాత నెంబర్, తర్వాత లెంత్ బ్రెడ్త్ హైట్ క్వాంటిటీ రిమార్క్స్. ఇలా టేబుల్ వేసుకొని మీరు టేబుల్ అనేది తయారు చేసుకోవాలి. తయారు చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఈచ్ ఐటమ్ ఆఫ్ వర్క్ కి ఎలా చేయాలనేది నేను ఇప్పుడు చెప్తా. ఫస్ట్ ఎర్త్ వర్క్ ఎక్స్ప్రెషన్. వాటి ఎర్త్ వర్క్ ఎక్స్ప్రెషన్ పునాది గ్రౌండ్ లెవెల్ కంటే కిందికి ఉన్నదాన్ని పునాది అంటాం. గ్రౌండ్ లెవెల్ కంటే మనం కిందికి ఎంత తోముతామో దాన్ని ఎర్త్ వర్క్ ఎక్స్ప్రెషన్ అంటాం. ఎర్త్ వర్క్ ఎక్స్ప్రెషన్ యొక్క క్వాంటిటీ ఎంత అనేది ఇక్కడ మీరు చేస్తారు. ఫస్ట్ నేమ్ రాసుకోండి. ఎర్త్ వర్క్ ఎక్స్ప్రెషన్. మనం చేసే పద్ధతి ఏంటిది, లాంగ్ అండ్ షార్ట్ వాల్ మెథడ్. కాబట్టి లాంగ్ వాల్స్కి వేరే చేయాలి, షార్ట్ వాల్స్కి వేరే చేసి టోటల్ ఎర్త్ వర్క్ ఎక్స్ప్రెషన్ అనేది కూడాలి. ఇక్కడ మనం చేసే ఉద్దేశమే లాంగ్ వాల్ షార్ట్ వాల్ సపరేట్గా చేయాలి. కాబట్టి ఫస్ట్ ఎర్త్ వర్క్ ఎక్స్ప్రెషన్ రాసుకోగానే లాంగ్ వాల్ అని రాసుకోండి. లాంగ్ వాల్ ఎన్ని ఉన్నాయి మనకి, వన్ రూమ్ బిల్డింగ్లో ఎప్పుడైనా 2 లాంగ్ వాల్స్ 2 షార్ట్ వాల్స్ ఉంటాయి. అంటే గోడ యొక్క పొడవును బట్టి రూమ్ సైజుని బట్టి పొడవు దాన్ని లాంగ్ వాల్ అంటాం, చిన్నగా ఉన్నదాన్ని షార్ట్ వాల్ అంటాం. కాబట్టి ఇక్కడ లాంగ్ వాల్ అనే దగ్గర 2 వేసుకోండి. తర్వాత లెంత్ అనే దగ్గర ఒకటి చూసుకోండి. లెంత్ అనే దగ్గర మనకు సెంటర్ టు సెంటర్ లెంత్ ఎంత, ఇక్కడ రిమార్క్స్లో చూడండి. రిమార్క్స్ సెంటర్ టు సెంటర్ లెంత్ ఎంత 7.3. కానీ మనం ఆ సెంటర్ నుంచి ఆ సెంటర్ వరకే పునాది అనేది తోము. మనం ఏదైనా ఒక పునాది తోమేటప్పుడు ఈ ఎర్త్ వర్క్ కానీ ఫస్ట్ ఎర్త్ వర్క్ చేసేటప్పుడు ఒక సెంటర్ పెట్టుకొని, ఇప్పుడు ఇక్కడ వెడల్పు ఎంత, ఎర్త్ వర్క్ ఎక్స్ప్రెషన్ యొక్క వెడల్పు 1 మీటర్. 1 మీటర్ని మనం ఒక గోడకు సెంటర్ చేసుకొని, గోడ లైన్లో సెంటర్ చేసుకొని ఇటు హాఫ్ మీటర్ అనేది తోముతాం. ఏదైనా మధ్య చేసుకొని ఇటు హాఫ్ తోముతాం. కాబట్టి మనం సెంటర్ టు సెంటర్ లెంత్ ఆఫ్ లాంగ్ వాల్ ఎట్లా తీసుకున్నాం, ఈ వాల్ విడ్త్లో సగం తీసుకున్నాం, ఈ వాల్ విడ్త్లో సగం తీసుకుని ఈ సెంటర్ నుంచి ఈ సెంటర్ వరకు 7.3 అనుకున్నాం. కానీ ఇంకా వాల్ అనేది ఎక్స్టెండ్ ఉంది. కాబట్టి మనం షార్ట్ వాల్ని తోమేటప్పుడు ఇటు హాఫ్ మీటరు తోముతాం. కాబట్టి ఇటు హాఫ్ కలిపితే 1 మీటర్. ఇక్కడ 1 మీటర్ అనేది కలపాలి. కాబట్టి 8.3 అనేది మీకు ఇక్కడ వస్తుంది. మీరు ఒక్కటే క్లియర్గా గుర్తుంచుకోవాలి. ఇక్కడ లాంగ్ వాల్కి ఎప్పుడైనా మనం సెంటర్ టు సెంటర్ లెంత్కి మనం ఏ ఐటమ్ అయితే చేస్తామో దాన్ని విడ్త్ ఆఫ్ వాల్ అనేది మనం ఇక్కడ విడ్త్ ఆఫ్ అది మనం ఏ ఐటమ్ తీసుకుంటే దాని యొక్క విడ్త్ని మనం ఇక్కడ కలపాలి లాంగ్ వాల్కి. కాబట్టి 7.3 + 1 దీని విడ్త్ ఎంత, ఇక్కడ చూసుకోండి సెక్షన్లో ఎర్త్ వర్క్ సెక్షన్ యొక్క విడ్త్ 1 మీటర్, హైట్ 0.6.3 కలిపితే 0.9. కాబట్టి విడ్త్ 1 మీటర్, 0.9 అనేది హైట్. కాబట్టి లెంత్ అనేది ఎప్పుడైనా సెంటర్ టు సెంటర్ లెంత్కి ఒక విడ్త్ అనేది కలపండి. ఇక్కడ మనం చేసేది ఎర్త్ వర్క్ ఎక్స్ప్రెషన్ కాబట్టి దాని యొక్క విడ్త్ ఎంత 1 మీటర్. కాబట్టి 7.3కి 1 మీటర్ కలపండి. 8.3 అనేది లెంత్ కిందికి వేసుకోండి. ఇక్కడ లెంత్ ఎంత వచ్చింది 8.3. బ్రెడ్త్ అనేది 1 మీటర్. హైట్ ఆర్ డెప్త్ అంటారు. హైట్ ఆర్ డెప్త్ ఇది గ్రౌండ్ లెవెల్ కంటే కిందికి ఉంది కాబట్టి డెప్త్ అంటారు. 0.6 + ఇక్కడ చూడండి ఫిగర్లో 0.6 + 0.3 కలిపితే 0.9 అనేది హైట్ కిందికి వస్తుంది. కాబట్టి ఎర్త్ వర్క్ ఎక్స్ప్రెషన్ యొక్క లాంగ్ వాల్ 2, లెంత్ అనేది 8.3. ఎందుకంటే 7.3కి ఒక విడ్త్ అనేది కలిపినాం. బ్రెడ్త్ ఆర్ విడ్త్ అనేది ఇక్కడ మనం చూసుకోవాలి. 1 మీటర్ అనేది కలిపినాం కాబట్టి 8.3 వచ్చింది లెంత్ అనేది. బ్రెడ్త్ అనేది 1 మీటర్, హైట్ అనేది 0.9. క్వాంటిటీ ఈ 4 ఇంటూ చేస్తే క్వాంటిటీ 2 × 8.3 × 1 × 0.9 చేస్తే 14.94 అనేది క్వాంటిటీ కిందకి తీసుకుంటాం. అలాగే షార్ట్ వాల్ ఎన్ని 2 సేమ్. తర్వాత షార్ట్ వాల్ లెంత్ తీసుకునేటప్పుడు ఇక్కడ రిమార్క్స్లో చూడండి 4.3 నుంచి 1 అనేది తీసేయాలి. లాంగ్ వాల్కి ఏమో ఒక విడ్త్ని కలపాలి, షార్ట్ వాల్కి ఒక విడ్త్ని తీసివేయాలి. ఎంత వస్తుంది 3.3. కాబట్టి ఇక్కడ మనం లెంత్ అనేది 3.3 కిందకి తీసుకోండి. తర్వాత బ్రెడ్త్ అనేది సేమ్, బ్రెడ్త్ హైట్ అనేది సేమ్ ఉంటుంది. లాంగ్ వాల్కైనా షార్ట్ వాల్కైనా ఒకే వెడల్పు ఉంటుంది, ఒకే హైట్ ఉంటుంది. లెంత్ ఒకటే, ఆ రూమ్ సైజుని బట్టి మనకు మారుతుంది. కాబట్టి ఇక్కడ బ్రెడ్త్ అనేది 1 మీటర్, హైట్ అనేది 0.9. మొత్తం టోటల్ క్వాంటిటీ చేస్తే 2 × 3.3 × 1 × 0.9 5.94. ఇది షార్ట్ వాల్ యొక్క క్వాంటిటీ. ఇప్పుడు మనకు టోటల్ ఎర్త్ వర్క్ ఎక్స్ప్రెషన్ క్వాంటిటీ కావాలంటే టోటల్లో లాంగ్ వాల్ షార్ట్ వాల్ క్వాంటిటీ కలిపి కూడితే
20.88 మీటర్ క్యూబ్. ఓకే, ఎర్త్ వర్క్ ఎక్స్ప్రెషన్ యొక్క క్వాంటిటీ ఎంత వచ్చింది? 20.88 మీటర్ క్యూబ్. అంటే దీన్ని ఈ ఐటమ్ యొక్క క్వాంటిటీ వచ్చింది. దీన్ని కాస్ట్ అనేది అబ్స్ట్రాక్ట్ ఎస్టిమేషన్లో చేస్తాం. ఈచ్ ఐటమ్ ఆఫ్ వర్క్కి క్వాంటిటీ కనుక్కోవాలి. మనకి ఏది ఎంత పడుతుంది అనేది మనం ఇక్కడ క్వాంటిటీ కనుక్కొని మనకు డీటెయిల్ ఎస్టిమేషన్లో మనం చేసే ముఖ్యమైన పని. కాబట్టి ఈ ఎర్త్ వర్క్ ఎస్టిమేషన్ రెండు సీసీ బెడ్. సేమ్ సీసీ బెడ్ కూడా లాంగ్ వాల్ ఎన్ని ఉన్నాయి? 2 లాంగ్ వాల్స్ 2. లెంత్ ఈజ్ ఈక్వల్ టు 7.3 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 8.3. ఇక్కడ కూడా 1 ఉంటుంది. సీసీ బెడ్ ఎర్త్ వర్క్ ఎక్స్ప్రెషన్కి సేమ్ విడ్త్ అనేది ఉంటుంది. మనం ఎంత వెడల్పునైతే తోముతామో అంత వెడల్పు సీసీ బెడ్ అనేది వేస్తాం. హైట్ అనేది తక్కువ వేస్తాం. హైట్ అనేది కొంత హైట్ వరకు సీసీ బెడ్ వేసి మనం సిమెంట్, ఇసుక, కంకర కలిపి మనం బెడ్ లాగా వేస్తాం. కాబట్టి హైట్ అనేది మొత్తం మనం ఎంత తోముతాం అంతవరకు ఏం కొంత 0.3 మీటర్స్ 0.2 మీటర్స్ అట్లా హైట్ అనేది తక్కువ తీసుకుంటాం. కాబట్టి మనకి ఇక్కడ లెంత్ అనేది 8.3 సేమ్, బ్రెడ్త్ కూడా సేమ్ వేస్తాం కదా 1.0. తర్వాత హైట్ అనేది 0.3, క్వాంటిటీ చేస్తే 4.98. అలాగే షార్ట్ వాల్ కూడా 2. తర్వాత లెంత్ షార్ట్ వాల్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు 4.3 నుంచి 1 బ్రెడ్త్ తీసేస్తే 3.3 వస్తుంది. 3.3 అనేది లెంత్ కిందకి వేసుకోండి. తర్వాత బ్రెడ్త్ వెడల్పు అనేది సేమ్ క్వాంటిటీ వేస్తాం కాబట్టి 1 వేసుకోండి. హైట్ అనేది 0.3. అప్పుడు 1.98 అనేది షార్ట్ వాల్ యొక్క సీసీ బెడ్ క్వాంటిటీ. అప్పుడు ఆ రెండు కలిపితే మనం 6.96 అనేది టోటల్ సీసీ బెడ్ క్వాంటిటీ. అంటే మనం ఎర్త్ వర్క్ ఎక్స్ప్రెషన్ చేసిన తర్వాత సీసీ బెడ్ అనేది 6.96 మీటర్ క్యూబ్ ఆర్ క్యూబిక్ మీటర్ అనేది మనం సీసీ బెడ్ వేస్తాం. అది సీసీ బెడ్ యొక్క క్వాంటిటీ. తర్వాత ఫౌండేషన్లో ఈ ఫస్ట్ వెడల్పు ఇక్కడ చూడండి, గ్రౌండ్ లెవెల్ కంటే కిందికి ఉన్న దాన్ని పుట్టింగ్ని ఫస్ట్ పుట్టింగ్ అంటారు. ఇది మనకు వెడల్పు 0.6 మీటర్స్, హైట్ కూడా సేమ్ 0.6 మీటర్స్ ఇచ్చింది. ఇక్కడ మీరు ఫస్ట్ పుట్టింగ్లో వెడల్పు చూసుకోండి సెక్షన్లో 0.6 మీటర్స్, హైట్ ఈజ్ ఈక్వల్ టు 0.6 మీటర్స్. ఇప్పుడు ఫౌండేషన్ యొక్క ఫస్ట్ పుట్టింగ్ తీసుకుంటే లాంగ్ వాల్ ఎన్ని? సేమ్ 2. తర్వాత లెంత్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనం ఏ ఐటమ్ అయితే తీసుకుంటున్నామో దాని యొక్క బ్రెడ్త్ని కూడాలి. ఇక్కడ 7.3కి ఇక్కడ ఈ పుట్టింగ్ యొక్క వెడల్పు ఎంత? 0.6. ఇక్కడ బ్రెడ్త్లో చూసుకోండి 0.6. కాబట్టి 7.3కి 0.6 కుడితే 7.9 అనేది లెంత్ కిందకి వేసుకోండి. తర్వాత ఇక్కడ సెక్షన్లో చూసి బ్రెడ్త్ అనేది 0.6, సేమ్ హైట్ అనేది కూడా 0.6 ఉంది. ఇవి 4 ఇంటూ చేస్తే 2 ఇంటూ 7.9 ఇంటూ 0.6 ఇంటూ చేస్తే 5.688 అనేది క్వాంటిటీ ఆఫ్ లాంగ్ వాల్, సీసీ బెడ్ క్వాంటిటీ ఆఫ్ లాంగ్ వాల్. తర్వాత ఫౌండేషన్ ఆఫ్ లాంగ్ వాల్. తర్వాత ఫౌండేషన్ ఆఫ్ షార్ట్ వాల్లో సేమ్ 2. తర్వాత ఫౌండేషన్ ఆఫ్ షార్ట్ వాల్ యొక్క లెంత్ తీసుకునేటప్పుడు ఇక్కడ రిమార్క్స్లో చూడండి 4.3 నుంచి 0.6 తీసేస్తే 3.7 అనేది మీకు వస్తుంది. అప్పుడు లెంత్ని 3.7 వేసుకోండి. తర్వాత 0.6 బ్రెడ్త్, హైట్ 0.6, క్వాంటిటీ 2.664 అనేది ఇక్కడ మీకు వస్తుంది. తర్వాత బేస్మెంట్ సేమ్ మెటీరియల్ని ఇక్కడ ఉపయోగిస్తున్నాం కాబట్టి బేస్మెంట్ లాంగ్ వాల్ తీసుకున్నప్పుడు బేస్మెంట్ అంటే గ్రౌండ్ లెవెల్ కంటే పైకి కట్టేదాన్ని బేస్మెంట్ అంటాము. తర్వాత దాని యొక్క లాంగ్ వాల్ 2, లెంత్ ఈజ్ ఈక్వల్ టు బేస్మెంట్ యొక్క వెడల్పు ఇక్కడ సెక్షన్లో చూడండి 0.45 ఉంది, హైట్ 0.75 ఉంది. కాబట్టి బ్రెడ్త్ 0.45 వేసుకోండి, హైట్ 0.75 వేసుకోండి. లెంత్ దగ్గర మాత్రం 7.3కి ఒక బ్రెడ్త్ కలపాలి కదా, 0.45 కలపండి. 7.75 అనేది లెంత్ కిందకి వేసుకోండి. ఓకే, షార్ట్ వాల్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు షార్ట్ వాల్ సేమ్ 2. షార్ట్ వాల్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ రిమార్క్స్లో చూడండి షార్ట్ వాల్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు 4.3 నుంచి 0.45 అనేది ఇక్కడ తీసేయాలి. 3.85 అనేది ఇక్కడ మీకు వస్తుంది. కాబట్టి 3.85 లెంత్ కిందకి వేసుకోండి, బ్రెడ్త్ 0.45, హైట్ 0.75, 2.590 అనేది మీకు ఇక్కడ వస్తుంది. ఈ 4 కూడా ఆర్ఆర్ మ్యాజంటరీ కాబట్టి ఈ 4 క్వాంటిటీలు కూడా ఫస్ట్ పుట్టింగ్ యొక్క లాంగ్ వాల్ షార్ట్ వాల్, తర్వాత బేస్మెంట్ యొక్క లాంగ్ వాల్ షార్ట్ వాల్ కుడితే టోటల్ క్వాంటిటీ 16.173 మీటర్ క్యూబ్ అనేది బేస్మెంట్ కిందకి, అంటే ఆర్ఆర్ మ్యాజంటరీ క్వాంటిటీ తీసుకుంటే 16.173 మీటర్ క్యూబ్ ఆర్ క్యూబిక్ మీటర్ అనేది ఆర్ఆర్ మ్యాజంటరీ కిందకి తీసుకోవాలి. డిపిసి అంటే డ్యామ్ ప్రూఫ్ కోర్సు. బేస్మెంట్ మీద మనం ఇది వేస్తాం. దీనికి లాంగ్ వాల్ ఎన్ని? 2. లెంత్ ఈజ్ ఈక్వల్ టు మన సెంటర్ టు సెంటర్ లెంత్ 7.3కి
బేస్మెంట్ యొక్క వెడల్పు 0.45 కలిపితే 7.75 బ్రెడ్త్ కిందకి వస్తుంది. హైట్ అనేది డిపిసి తీసుకోం. లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ 2 చేస్తే 6.975 అనేది టోటల్ మీటర్ స్క్వేర్. దీన్ని మన డిపిసి అనేది 2 ఐటమ్సే తీసుకుంటాం, లెంత్ బ్రెడ్త్ తీసుకుంటాం కాబట్టి మీటర్ స్క్వేర్ వేయండి. బి షార్ట్ వాల్, సేమ్ షార్ట్ వాల్స్ 2. తర్వాత లెంత్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ రిమార్క్స్లో చూసుకోండి, షార్ట్ వాల్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు 4.3 నుంచి ఒక విడ్త్ అనేది డిడక్షన్ చేయాలి. 0.45 ఈజ్ ఈక్వల్ టు 0.85 అనేది లెంత్ కిందకి తీసుకోండి. బ్రెడ్త్ అనే దగ్గర 0.45 తీసుకోండి. క్వాంటిటీ ఈజ్ ఈక్వల్ 3.465 అనేది తీసుకోండి. టోటల్ క్వాంటిటీ ఈజ్ ఈక్వల్ 10.44 మీటర్ స్క్వేర్ అనేది డిపిసి యొక్క క్వాంటిటీ. తర్వాత సూపర్ స్ట్రక్చర్. సూపర్ స్ట్రక్చర్లో సేమ్ లాంగ్ వాల్స్ 2. ఎన్ని లాంగ్ వాల్స్ 2. లెంత్ ఈజ్ ఈక్వల్ టు సూపర్ స్ట్రక్చర్ సెంటర్ టు సెంటర్ లెంత్ 7.3కి రిమార్క్స్లో చూసుకోండి 0.3 అనేది కలపాలి. వాల్ విడ్త్ అనేది కలిపితే 7.6 వస్తుంది. కాబట్టి లెంత్ అనే దగ్గర 7.6 వేసుకోండి. వాల్ విడ్త్ 0.3 వేసుకోండి. హైట్ సూపర్ స్ట్రక్చర్ యొక్క హైట్ 3.2 వేసుకోండి. షార్ట్ వాల్ క్వాంటిటీ వస్తుంది 14.592 అనేది క్వాంటిటీ. లాంగ్ వాల్ యొక్క క్వాంటిటీ. షార్ట్ వాల్ ఈజ్ ఈక్వల్ టు 2 అనేది షార్ట్ వాల్స్ 2. లెంత్ ఈజ్ ఈక్వల్ టు 4.3 నుంచి 0.3 అనేది తీసేయండి. 4 అనేది వస్తుంది. కాబట్టి లెంత్ ఈజ్ ఈక్వల్ టు 4 వేసుకోండి. 4 వేసుకోండి. విడ్త్ అనేది వాల్ విడ్త్ 0.3 తీసుకోండి. హైట్ ఈజ్ ఈక్వల్ టు 3.2 తీసుకోండి. అప్పుడు షార్ట్ వాల్ యొక్క క్వాంటిటీ ఈజ్ ఈక్వల్ టు 7.68 అనేది మనకు షార్ట్ వాల్ క్వాంటిటీ. టోటల్ క్వాంటిటీ ఈజ్ ఈక్వల్ టు 22.279 అనేది మీటర్ క్యూబ్ అనేది టోటల్ క్వాంటిటీ ఆఫ్ సూపర్ స్ట్రక్చర్ వస్తుంది. దానిలో డిడక్షన్స్ మామూలుగా డోర్ అండ్ విండోస్ దగ్గర మనం వాల్ అనేది కన్స్ట్రక్షన్ చేయం కాబట్టి అక్కడ ఖాళీ ప్లేస్ ఉంటుంది కాబట్టి దాన్ని డిడక్ట్ చేయాలి. కాబట్టి డోర్స్ 1, డోర్ యొక్క వెడల్పు హైట్ తీసుకుంటే వెడల్పు 1, వాల్ విడ్త్ 0.3, హైట్ అనేది 2, కాబట్టి క్వాంటిటీ 0.6 వస్తుంది. అలాగే విండోస్ 5, విండో యొక్క వెడల్పు ఎంత 1.2, వాల్ విడ్త్ 0.3, హైట్ ఈజ్ ఈక్వల్ టు 1.5 అంటే 2.75 అనేది క్వాంటిటీ. అలాగే లింటల్స్ అండ్ సన్షెడ్స్ కూడా మనం అక్కడ ఆర్సీసీ వేస్తాం, వాల్ అనేది కన్స్ట్రక్షన్ చేయం కాబట్టి అది కూడా డిడక్ట్ చేయాలి. డోర్ మీద వేసే లింటల్ ఎన్ని 1, దాని యొక్క వెడల్పు 1.2, వాల్ విడ్త్ 0.3, దాని యొక్క మందం 0.15, క్వాంటిటీ 0.054. అలాగే విండోస్ మీద వేసే అవి సూపర్ స్ట్రక్చర్ విండోస్ మీద వేసేది వాల్ అనేది ఉండదు, అక్కడ ఆర్సీసీ అనేది కన్స్ట్రక్షన్ చేసేబట్టి విండోస్ 5 అని తీసుకోండి. తర్వాత లెంత్ ఈజ్ ఈక్వల్ టు 1.4. మామూలుగా 1.2 అనేది విండో సైజ్ యొక్క వెడల్పు, దానికి కొంచెం ఎక్స్టెండ్ చేసి కడతాం కాబట్టి 1.4 తీసుకోండి. వాల్ విడ్త్ 0.3 చేసుకోండి. మందం అనేది 0.15 అనేది తీసుకోండి. అక్కడ క్వాంటిటీ 0.315 అనేది వస్తుంది. ఇలా డోర్స్, విండోస్, లింటల్స్ అన్నీ కూడా మనం డిడక్షన్స్ కూడితే -3.669 అనేది టోటల్ క్వాంటిటీ, డిడక్షన్ క్వాంటిటీ. అప్పుడు టోటల్ క్వాంటిటీ ఆఫ్ సూపర్ స్ట్రక్చర్ కావాలంటే మనకు ఇక్కడ టోటల్ క్వాంటిటీ ఉంది కదా 22.272 నుంచి -3.669 అనేది డిడక్ట్ చేస్తే 18.603 మీటర్ క్యూబ్ అనేది మనకు టోటల్ సూపర్ స్ట్రక్చర్ క్వాంటిటీ అనేది వస్తుంది. అలాగే ఫ్లోరింగ్, తర్వాత ఐటమ్ ఫ్లోరింగ్ అనేది రూమ్ సైజుని బట్టి మనకు ఫ్లోరింగ్ వస్తుంది. రూమ్ లెంత్ ఇంటూ బ్రెడ్త్ చేస్తే ఏరియా వస్తుంది. కాబట్టి 1 వేసుకోండి ఫ్లోరింగ్ దగ్గర. రూమ్ ఈజ్ ఈక్వల్ టు ఇక లాంగ్ వాల్ షార్ట్ వాల్ అని ఉంటుంది, రూమ్ సైజ్ కొలత లెంత్ ఇంటూ బ్రెడ్త్ వేసేస్తే ఏరియా వస్తుంది కాబట్టి 1 వేసుకోండి. లెంత్ 7, బ్రెడ్త్ 4, హైట్ అనేది ఉండదు కాబట్టి 7 × 4 28 మీటర్ స్క్వేర్. ఇక్కడ మనం 2 ఐటమ్సే తీసుకుంటున్నాం కాబట్టి మీటర్ స్క్వేర్ కిందకి కన్సిడర్ చేయండి. సీలింగ్, మనకు సీలింగ్ ఒకటే చేయమన్నప్పుడు సేమ్ ఫ్లోరింగ్ ఎంత ఉంటుందో సైజు సీలింగ్ యొక్క క్వాంటిటీ కూడా అంతే ఉంటుంది కాబట్టి సీలింగ్ అని నెంబర్ 1 వేయండి. తర్వాత లెంత్ అనే దగ్గర రూమ్ సైజు లెంత్ 7, బ్రెడ్త్ 4, హైట్ అనేది ఉండదు కాబట్టి 7 × 4 28 మీటర్ స్క్వేర్ అనేది క్వాంటిటీ కిందకి వస్తుంది. అలాగే ప్లాస్టింగ్ మొత్తం తీసుకుంటే మనకు ఇన్సైడ్ అనేది లాంగ్ వాల్కి వస్తుంది. మామూలుగా ఇన్సైడ్లో లాంగ్ వాల్, షార్ట్ వాల్ సపరేట్ తీసుకుందాము. లాంగ్ వాల్ అనేవి 2, తర్వాత దాని యొక్క లెంత్, లాంగ్ వాల్ యొక్క లెంత్ 7, హైట్ మామూలుగా ప్లాస్టింగ్ అనేది లెంత్ ఇంటూ హైట్ చేస్తాం, బ్రెడ్త్ అనేది తీసుకోము. హైట్ అనేది 3.2, 2 × 7 × 3.2 చేస్తే 44.8 మీటర్ స్క్వేర్. సేమ్ షార్ట్ వాల్స్ లెంత్ అనేది 4, ఇంటర్నల్ లెంత్ ఇది 4, తర్వాత హైట్ అనేది 3.2 చేస్తే 25.6 అనేది ఇక్కడ మీటర్ స్క్వేర్ వస్తుంది. తర్వాత అవుట్ సైడ్
అవుట్ సైడ్ ప్లాస్టింగ్ చేసేటప్పుడు సేమ్ లాంగ్ వాల్ తీసుకున్నప్పుడు ఇంటర్నల్ లెంత్కి 2 వాల్స్ యొక్క థిక్నెస్ కలుస్తుంది కాబట్టి 0.3 కలిస్తే 7.6 అనేది లెంత్ కిందకి వస్తుంది. అలాగే బ్రెడ్త్ అనేది ఉండదు. హైట్ అనేది 4.17 అంటే ఈ బేస్మెంట్ మామూలుగా బేస్మెంట్ హైటు వాల్ హైటు అదండి ఆర్సీసీ యొక్క థిక్నెస్ అన్నీ కలిపితే మనకు 4.17 అనేది వస్తుంది హైట్ కిందికి. కాబట్టి 2 × 7.6 × 4.17 కలిపితే 63.38 మీటర్ స్క్వేర్ అనేది వస్తుంది. అలాగే షార్ట్ వాల్స్ సేమ్ 2 తర్వాత 4.6 4 ఇంటర్నల్ లెంత్కి 0.3 కలిపితే 4.6 లెంత్ కిందికి వస్తుంది. హైట్ సేమ్ లాంగ్ వాల్ హైట్ ఎట్లా తీసుకుంటామో షార్ట్ వాల్ కూడా హైట్ బేస్మెంట్ హైట్ అది కలిపితే 4.17 వస్తుంది. 38.36 అనేది క్వాంటిటీ. అలాగే సీలింగ్ ప్లాస్టింగ్ టోటల్ చేసినప్పుడు సీలింగ్ చేస్తే 1 లెంత్ 7 బ్రెడ్త్ 4 28 మీటర్ స్క్వేర్. తర్వాత సన్షేడ్స్ మనం డోర్ మీద విండో మీద సన్షేడ్స్ అనేది ప్రొజెక్ట్ చేసి వేస్తాము. వాటికి కూడా మనం ప్లాస్టింగ్ చేస్తాం కాబట్టి ఫస్ట్ డోర్ మీద ఉన్న సన్షేడ్ 1:2 తర్వాత దాని యొక్క లెంత్ 1.2 బ్రెడ్త్ అంటే థిక్నెస్ అనేది 0.75 1.8 మీటర్ స్క్వేర్. తర్వాత విండోస్ అనేవి 5 ఉన్నాయి కాబట్టి 5x2 ఎందుకు చేస్తున్నాం సన్షేడ్ అనేది పై వైపు చేస్తాం కింది వైపు చేస్తాం కాబట్టి 5x2 వేసుకోవాలి. తర్వాత 1.2 అనేది లెంత్ కిందికి వేసుకోండి. మామూలుగా విండో యొక్క వెడల్పు 1.2నే కానీ దానికి అటు సైడ్ ఇటు సైడ్ కొంచెం ప్రొజెక్ట్ చేస్తుంది కాబట్టి 1.4 తీసుకోండి. తర్వాత బ్రెడ్త్ అనే థిక్నెస్ అనేది 0.75 టోటల్ క్వాంటిటీ 10.5 మీటర్ స్క్వేర్. ఇంతవరకు మనకు టోటల్ క్వాంటిటీ సన్షేడ్స్ డోర్స్ విండోస్ అవుట్ సైడ్ ఇన్సైడ్ కలిపితే 212.44 మీటర్ స్క్వేర్ అనేది టోటల్ క్వాంటిటీ ఆఫ్ ప్లాస్టింగ్ వస్తుంది. కానీ దాంట్లో నుంచి మనం కొన్ని డిడక్షన్స్ చేయాల్సి ఉంటాయి. ఎందుకు మనం డోర్స్ అండ్ విండోస్ దగ్గర వాల్ అనేది కట్టాం దానికి ప్లాస్టింగ్ కూడా చేయాల్సిన అవసరం లేదు కాబట్టి అవి డిడక్షన్ చేయాల్సి వస్తుంది టోటల్ క్వాంటిటీ నుంచి. కాబట్టి డిడక్షన్స్లో డోర్స్ అండ్ విండోస్ తీసుకుంటే డోర్ అనే దగ్గర 1 దాని యొక్క లెంత్ 1 బ్రెడ్త్ అనేది తీసుకోము హైట్ 2 కాబట్టి 2 మీటర్ స్క్వేర్ అనేది ప్లాస్టింగ్ క్వాంటిటీ. విండోస్ అన్ని 5 దాని యొక్క లెంత్ 1.2 తర్వాత హైట్ 1.5 9 మీటర్ స్క్వేర్. అలాగా మనం ఆ రెండు కలిపితే 11 మీటర్ స్క్వేర్. కాబట్టి టోటల్ క్వాంటిటీ అంటే 212.44 నుంచి అండ్ 11 తీసేస్తే 201.00 అనేది మనకు టోటల్ క్వాంటిటీ ఆఫ్ ప్లాస్టింగ్ అనేది వస్తుంది. అలాగే వైట్ వాషింగ్ కూడా సేమ్ ప్లాస్టింగ్కి ఎట్లా కొలతలు తీసుకుంటామో వైట్ వాషింగ్ కూడా అదే కొలతలు తీసుకునేయండి. ఒకవేళ వైట్ వాషింగ్ మీకు ఇస్తే సేమ్ ప్లాస్టింగ్ చేసినట్టు ఇన్సైడ్ అవుట్ సైడ్ సీలింగ్ సన్షేడ్ చేసి డోర్స్ అండ్ విండోస్ డిడక్ట్ చేయండి. నెక్స్ట్ ఐటమ్ ఆర్సీసీ క్వాంటిటీ చేసేటప్పుడు ఫస్ట్ రూఫ్ 1 చేసుకోండి. ఆర్సీసీ యొక్క లెంత్ ఈజ్ ఈక్వల్ టు అవుటర్ లెంత్ ఇన్నర్ లెంత్ 7 అవుటర్ లెంత్ 2 వాల్స్ కలిపితే 7.6 అయింది. లెంత్ 7.6 తీసుకోండి. బ్రెడ్త్ సేమ్ ఇంటర్నల్ లెంత్కి 2 వాల్స్ కలిపితే 4.6 బ్రెడ్త్ వస్తుంది. థిక్నెస్ అనేది ఇక్కడ సెక్షన్లో చూపించారు 0.12. టోటల్ క్వాంటిటీ ఈజ్ ఈక్వల్ టు 4.195 మీటర్ క్యూబ్ ఆర్ క్యూబిక్ మీటర్. అలాగే లింటల్స్ మనం ఆర్సీసీ అనేది లింటల్ మీద విండోస్ మీద కూడా వేస్తాం కాబట్టి లింటల్ ఈ డోర్స్ అండ్ విండోస్ మీద కూడా లింటల్స్ వేస్తాం ఆర్సీసీ తోటి కాబట్టి డోర్ మీద వేసేదానికి 1 లెంత్ ఈజ్ ఈక్వల్ టు 1.2 బ్రెడ్త్ వాల్ థిక్నెస్ 0.3 లింటల్ యొక్క థిక్నెస్ 0.15 టోటల్ క్వాంటిటీ 0.054. అలాగే విండోస్ అని నెంబర్ 5 లెంత్ ఈజ్ ఈక్వల్ టు 1.4 బ్రెడ్త్ 0.3 థిక్నెస్ 0.15 టోటల్ క్వాంటిటీ 0.315 మీటర్కి. అలాగే సన్షేడ్స్ మనం సన్షేడ్స్ అనేది కూడా ఆర్సీసీ మెటీరియల్ తోటి చేస్తాం కాబట్టి సన్షేడ్స్ ఓవర్ డోర్స్ చేస్తే 1 లెంత్ 1.2 థిక్నెస్ 0.75 బ్రెడ్త్ థిక్నెస్ 0.81 మీటర్స్ క్యూబ్. తర్వాత విండోస్ అనేవి 5 అలాగే దాని లెంత్ 1.4 బ్రెడ్త్ 0.75 థిక్నెస్ 0.09 టోటల్ క్వాంటిటీ 0.472 మీటర్ క్యూబ్. అలా మొత్తం రూఫ్ లింటలు సన్షేడ్స్ ఓవర్ కలిపితే టోటల్ క్వాంటిటీ 5.117 మీటర్ క్యూబ్ ఆర్ క్యూబిక్ మీటర్ అంటే ఆర్సీసీ క్వాంటిటీ. ఇంతవరకు లాంగ్ అండ్ షార్ట్ వాల్ మెథడ్లో 1 రూమ్ బిల్డింగ్కి మనం డీటెయిల్ ఎస్టిమేషన్ ఎట్లా చేయాలనేది ఇక్కడ తెలుసుకున్నాం. మీకు ఇక్కడ కొన్ని అసైన్మెంట్ క్వశ్చన్స్ ఇస్తా, ఇవి ప్రిపేర్ కండి. 2 థియరీ క్వశ్చన్స్, వాట్ ఆర్ ది స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఫైండింగ్ ది కాస్ట్ ఆఫ్ ది బిల్డింగ్ 1, తర్వాత వాట్ ఆర్ ది మెథడ్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ టేకింగ్ మెజర్మెంట్స్ ఆఫ్ డీటెయిల్ ఎస్టిమేషన్ ఏమేమి మెథడ్స్లో చేస్తాం అనేది ఇంకొకటి. ఇక్కడ థర్డ్ది సేమ్ ఇప్పుడు నేను చెప్పిన ప్రాబ్లం ప్రకారం ఇక్కడ ప్లాను సెక్షన్ ఇచ్చిండ్రు, ఎలివేషన్ అవసరం లేదు కానీ ఆ ప్లాను సెక్షన్ కొలతల ప్రకారం మీరు
1 రూమ్ బిల్డింగ్కి లాంగ్ అండ్ షార్ట్ వాల్ మెథడ్లో డీటెయిల్ ఎస్టిమేషన్ ఎట్లా చేయాలనేది ప్రతి స్టెప్ వైజ్ చేసి చూడండి. ఓకే.